ఎందుకు చూడాలి మనమేది అంటే, ఎవరైనా లైఫ్ లో డల్ మూమెంట్ కానీ ఏదైనా కానీ ఏమంటారు స్టక్ అయిపోయింటారు, లైఫ్ లో చాలా ఫుల్ గా స్టక్ అయిపోయింటారు. వాళ్ళ లైఫ్ ని మళ్ళీ రీసైక్లింగ్ చేసేస్తుంది. ఇప్పుడైనా ఓకే మనం ఎప్పుడన్నా ఓకే అండి. Hello everyone, welcome back to my channel Manmai Vlogs. This video is all about my friends. నేను చాలా ఇయర్స్ తర్వాత నా డిగ్రీ ఫ్రెండ్స్ని అయితే కలుస్తున్నాను అనమాట. ఇంకా పెళ్ళైపోయి పిల్లలు పుట్టిన తర్వాత అందరం మా లైఫ్స్లో బిజీ అయిపోయాము. సో ఎప్పుడు అంత ఆపర్చునిటీ రాలేదు, బట్ దిస్ టైమ్ వీ థాట్ దట్ వీ షుడ్ రియలీ మీట్. సో ఇందాక మీరు చూసిన ఫోన్ కాన్వర్జేషన్స్ వాళ్ళతోనే అనమాట. మాకు ఒక డేట్ టైం ఫిక్స్ చేసేసరికి చాలా టైం పట్టిందనమాట. బట్ ఎనీవేస్ ఫైనలీ మీటింగ్ నా అందరూ స్టార్ట్ అయిపోయారు అనమాట. వాళ్ళు ఇందాక నాకు కాల్ చేశారు దట్ ఎవ్రీ వన్ స్టార్టెడ్. ఐ ఆమ్ సో హ్యాపీ, సో 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 హ్యాపీ. ఇక్కడైతే ఫైనలీ వాళ్ళు వచ్చేసారనమాట. మా అందరి ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 10 years నౌ. జనరల్గా అంటూ ఉంటారు 10 years పైన ఫ్రెండ్షిప్ ఇంకా ఉంది అంటే అది లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ అని అర్థం అంట. నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ మా ఇంటితో చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. వాళ్ళకు కూడా ఎక్కువ శాతం మేము కాలేజ్ టైమ్స్లో దాని తర్వాత కలిసిందంటే అది మా ఇంట్లోనే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. ఏ ఛానల్? మన్మై వ్లాగ్స్ కదా. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందనే విషయం నా ఫ్రెండ్స్కి అసలు తెలియదు మొదట్లో. ఈ మధ్య చాలా రీసెంట్గా అయితే వాళ్ళకి తెలిసింది. సో అక్కడ రాగానే ఫస్ట్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ గురించే మాట్లాడుతుండే. కాలేజ్ టైమ్స్లో మేమందరం ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ వాజ్ అవర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనమాట. మేము అసలు కలిస్తే విపరీతంగా నవ్వుకుంటూ ఉంటాము. మేము జనరల్గా రెగ్యులర్గా కాల్స్ మాట్లాడుకోవడం కానీ మెసేజెస్ కానీ అలాంటిదైతే ఉండదు. అందరం వాళ్ళ ప్రపంచంలో బిజీగా ఉంటాము. బట్ ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వస్తే డెఫినెట్గా అందరూ వెంటనే రియాక్ట్ అవుతారు. అండ్ స్పెషలీ కలిసినప్పుడు ఎప్పుడు కూడా ఆ డిస్టెన్స్ అనేది అసలు ఫీల్ అవ్వలేదు. మేము ఇప్పుడు కలిసినప్పుడు అసలు ఏమేం చేద్దాము, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము అని అసలు ప్లానే లేదు. ఫస్ట్ అయితే అందరం మా ఇంట్లో కలుద్దాము, ఆ తర్వాత డిసైడ్ చేసుకుందాము అని అనుకున్నాం అనమాట. బట్ రాగానే ఫస్ట్ అందరము వాళ్ళ స్టోరీస్ అయితే షేర్ చేసుకోవాలని ఎంతో ఎక్సైటెడ్గా క్యూరియాసిటీతో ఉండే అనమాట. సో ఇక్కడ కూర్చొని ఇంకా స్టార్ట్ చేసాం డిస్కషన్స్. చూసి మన్మయ్యలాగా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయాలని మాత్రం నేనైతే ఫస్ట్ చెప్పేస్తాను. యూట్యూబ్ ఎందుకు చూడాలి మనమేది అంటే, ఎవరైనా లైఫ్ లో డల్ మూమెంట్ కానీ ఏదైనా కానీ ఏమంటారు స్టక్ అయిపోయింటారు, లైఫ్ లో చాలా ఫుల్ గా స్టక్ అయిపోయింటారు. వాళ్ళ లైఫ్ ని మళ్ళీ రీసైక్లింగ్ చేసేస్తుంది. మన్మయ్యలాగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళడమే. అలా హాయ్ హలో చెప్పుకున్నామంతే అప్పుడే 3 hours అయిపోయిందనమాట. లంచ్కి అయితే ఇంకా బయటికి వెళ్దాం అనుకున్నాం. సో ఇంకా సరే మరి ఇంకా ఇలానే కూర్చొని ఇంకా మన స్టోరీస్ షేర్ చేసుకుంటే నెవర్ ఎండింగ్ అయిపోతుంది. బయలుదేరదామని ఇంకా మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయ్యి లంచ్ కోసం అయితే మా ఇంటి దగ్గర ఉన్న ఒక ప్లేస్కి అయితే వెళ్ళామన్నమాట. అందరు ఇలా ఇంటి ముందు స్కూటీలు తీసుకొని డబల్స్ వెళ్తూ ఉంటే నాకు నా కాలేజ్ టైమ్స్ గుర్తొచ్చింది. ఇలానే వెళ్ళేవాళ్ళం. వెళ్ళే దారిలో ఒకరినొకరిని డ్రాప్ చేసుకుంటూ అసలు బోల్డ్ అన్ని మాటలు మాట్లాడుకుంటూ ప్యారలల్గా డ్రైవ్ చేసుకుంటూ, ఓ మై గాడ్ వాట్ అ బ్యూటిఫుల్ మెమరీస్. నిజంగా మళ్ళీ అసలు ఆ రోజులు రావు. మాకు మా లైఫ్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కాస్తంతసేపు పక్కన పెట్టి ఇలా జస్ట్ దట్ ఫ్రెండ్స్ టైం స్పెండ్ చేయడం వల్ల ఏంటో ఒక రీఛార్జ్ లాగా అనిపించింది మా అందరికీ. నేను జనరల్గా ఎప్పుడైనా బయట వెళ్ళినప్పుడు ఇలా ఫ్రెండ్స్ ఎవరినైనా చూసి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటే డెఫినెట్గా నా ఫ్రెండ్స్ని మిస్ అవుతాను అనమాట. ఈరోజు ఆ మూమెంట్స్ నేను లివ్ చేయడం నాకు హ్యాపీగా అనిపించింది. మన్మయ్ ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఐ వాజ్ లైక్ అడిక్టెడ్ వీడియో. ఇప్పుడు ఏమైంది అంటే నాతో పాటు మా పాప కూడా మన్మయ్ వీడియోస్కి అడిక్ట్ అయిపోయింది. దట్ ఈజ్ బికాస్ రీజన్ ఏంటి అంటే తన జెన్యూన్ స్మైల్ అనమాట. సో ఆ జెన్యూన్ స్మైల్తో ఎంతోమంది ఎన్నో సిచ్యువేషన్స్లో గెట్ ఆన్ అయ్యారు. సో ఎవరికైనా ఎప్పుడన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు మా మన్మయ్ని చూడండి, ఆటోమేటిక్గా నవ్వొచ్చేస్తుంది. మన్మయ్ బ్లాగ్స్ చూడండి, అందరికి వాయిస్ బాగుంటుంది. జెన్యూన్ ఉంటాయి అన్నమాట. మామూలు ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు నీ వీడియోస్ చూస్తాం. చూసి అప్పుడు ఫీల్ ఏమనిపిస్తుంది అంటే వైబ్ ఉంది మన్మయ్ దగ్గర, కంటెంట్ మ్యాటర్, వెళ్ళిపోతుంది లైఫ్ అన్నమాట. నాకు అన్ని కాంప్లిమెంట్స్లో వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అండ్ చాలా మంది దగ్గర నుంచి నేను విన్న కాంప్లిమెంట్ ఇక్కడికి వచ్చాక ఏంటంటే,
ఎవరికైనా వాళ్ళ మనసు బాగాలేనప్పుడు నా వీడియో చూసినప్పుడు కాస్తంతసేపు అయితే రిలాక్స్ అయ్యి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, మైండ్ ఎందుకో తెలియకుండానే డైవర్ట్ అవుతుంది అని చెప్పారనమాట. నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా ఒక్క మనిషి ఫీల్ అయినా కూడా చాలు, నేను ఈ యూట్యూబ్లో సక్సెస్ అయినట్టే అని అనుకునేదాన్ని. బట్ చాలామంది అలా ఫీల్ అవుతున్నారు అన్నప్పుడు నాకు నిజంగానే హ్యాపీగా ఉంది. ఇనీషియల్గా నేను చాలా వీడియోస్లో కూడా చెప్పున్నాను, సబ్స్క్రైబర్స్ ఎందుకు పెరగట్లేదు అని తెగ ఫీల్ అయిపోయేదాన్ని. బట్ నిజంగా అసలు ఆ నంబర్ గేమ్లో పడొద్దు, అవసరం కూడా లేదు. ఉన్నవాళ్ళు కనెక్టెడ్ ఉంటే చాలు, నాతో నా స్టోరీస్తో యూనో ఏదో ఒక విధంగా వాళ్ళకి ఈ ఛానల్ హెల్ప్ అయితే చాలు అనే ఒక దాంతోనే నాకు వీడియోస్ చేయాలనిపిస్తుంటుంది. అండ్ నేను ఈ మధ్య 30 days సింపుల్ మూమెంట్స్ ఇన్ లైఫ్ అనే ఒక సిరీస్ స్టార్ట్ చేశాను, షార్ట్ వీడియోస్. మై హోల్ పాయింట్ ఆఫ్ డూయింగ్ దాట్ సిరీస్ ఏంటంటే డే టు డే లైఫ్లో కూడా చిన్న విషయాల్లో కూడా చాలా ఆనందాలు ఉంటాయి. మనకున్న బిజీ లైఫ్లో అవన్నీ ఇగ్నోర్ చేసి అవన్నీ కేర్ చేయకుండా వాటికి గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వకుండా ఉంటాము. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దాట్ మన దగ్గర ఏదుందో ఫస్ట్ దాన్ని అప్రిషియేట్ చేయండి. ఇంకా ప్రాబ్లమ్స్ అంటారా, అది వస్తూనే ఉంటుంది. ఈరోజు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే రేపు ఇంకో కొత్త ప్రాబ్లం వస్తుంది. సో ట్రై టు లెర్న్ ఫ్రమ్ ఇట్, ట్రై టు డీల్ విత్ ఇట్, టేక్ హెల్ప్, టేక్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ. ఇంకా దానికి మించి బాధ అనిపిస్తే ఇంకా మనస్ఫూర్తిగా అయితే ఏడ్చేసి ఇంకా లైట్ తీసుకుంటానమాట. ఇంకా దట్ ఈస్ ద లాస్ట్ థింగ్ ఐ జనరలీ డూ. సో యా, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్, ఎందుకంటే నన్ను చాలా మోటివేట్ చేశారు. నన్ను కలిసినప్పుడు వాళ్ళు స్పెసిఫిక్గా యూట్యూబ్ గురించి మాట్లాడడం నాకు చాలా ఎంకరేజింగ్గా అనిపించింది. బికాస్ నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు నేను జనరల్గా వైటీ గురించి అసలు పెద్దగా డిస్కస్ చేయను, ఐ రియలీ డోంట్ నో. సో వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్స్ అలాగే వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ డెఫినెట్లీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఇన్ మై ఫ్యూచర్ వీడియోస్. సో మేము మంచిగా లంచ్ ఫినిష్ చేసుకొని సిటీ స్క్వేర్ మాల్ గుర్తుందా, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నా ఫ్రెండ్స్ వస్తానని. సో యాజ్ ప్రామిస్డ్ నా ఫ్రెండ్స్ని అయితే తీసుకొచ్చాను అనమాట. అక్కడున్న అన్ని గేమ్స్ కంటే కూడా మా అందరికీ ఈ డాషింగ్ కార్ అయితే చాలా నచ్చింది. అది ఆడుతున్నంతసేపు లిటరలీ పిల్లలం అయిపోయామన్నమాట. స్క్రీమింగ్, తర్వాత వీఆర్ లాఫింగ్ లైక్ మ్యాడ్, లిటరలీ లైక్ మ్యాడ్ అనమాట. ఈ ప్లేస్లో ఉన్నంతసేపు లిటరలీ మేము అందరం చిన్నపిల్లలం అయిపోయాము. మాకు అసలు ఏం గుర్తులేదు, అసలు ఇంటికి వెళ్ళాలి అన్న విషయం కూడా అసలు మర్చిపోయామన్నమాట. అంత లీన్యమై ఆ గేమ్స్ అన్నీ ఆడడం స్టార్ట్ చేసాము. ఆల్ సెట్ టు గో. నేను కర్నూలులో స్పెండ్ చేసిన టైంలో డెఫినెట్గా వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ డే అంటే నా ఫ్రెండ్స్ని కలిసిన ఆ డే అనమాట. మన లైఫ్లో జెన్యూన్గా మన కోసం మంచి ఆలోచించే ఫ్రెండ్స్ ఉన్నారు అంటే డెఫినెట్గా అది బ్లెస్సింగే. ఈ వీడియో చూస్తూ మీరు కూడా మీ ఫ్రెండ్స్ని గుర్తు చేసుకున్నారు అని అయితే అనుకుంటున్నాను. వీళ్ళల్లో నా 2 ఫ్రెండ్స్ కూడా రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళ లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వాళ్ళ ఛానల్ అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక్కడ మేము ఆడిన గేమ్స్ అన్నిటికీ మాకు వచ్చిన ఫైనల్ గిఫ్ట్ ఏంటో తెలుసా, ఆ ఒక పెన్సిల్ అనమాట. బట్ దట్స్ ఓకే, మేము లిటరలీ లైఫ్ టైం గుర్తుండిపోయే మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాము ఆ రోజు మాత్రం. ఫైనల్గా వెళ్లే ముందు ఈ కార్ కనిపించింది, ఇది ఒక్కటి ఆడెళ్దామా అని అడిగాను అనమాట. నా లైఫ్లో ఉన్న నా ఫ్రెండ్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఆన్ దిస్ నోట్. సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.